Good evening, my dear friends and students and followers. This is your Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar Institute, Hyderabad and Vijayawada. సో సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో 2012 నుంచి సివిల్స్ తెలుగు మీడియంలో కోచింగ్ ఇస్తున్న ఒకే ఒక సంస్థ ఏదంటే అశోక్ ఇన్స్టిట్యూట్ సర్కిల్, అశోక్ నగర్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. నేను మాత్రమే సుబ్బారావు సార్. మీరు ఎవరినైనా చెప్తారు స్పెషలైజేషన్ ఇన్ తెలుగు మీడియం సివిల్ సర్వీస్. ఎంతో మంది ఇప్పుడు సివిల్ సర్వీసెస్ తెలుగులో రాసి సక్సెస్ అయినటువంటి వాళ్ళు, రాసేవాళ్ళు, రాస్తున్న వాళ్ళు ఏదో ఒక సందర్భంలో నన్ను కలిసి నా సలహాలు, నా గైడ్ లైన్స్, నా టిప్స్, లేకపోతే నా క్లాసెస్కి అటెండ్ అవ్వడం, మెంటర్షిప్, టెస్ట్ సిరీస్, లేకపోతే కనీసం ఆఫ్లైన్ క్లాసెస్ లేదా ఆన్లైన్ క్లాసెస్ ఏదో ఒక విధంగా వీళ్ళు దగ్గర కొంత బెనిఫిట్ అయినటువంటి వాళ్ళే. సో ఈ సందర్భంగా ఏంటంటే హైదరాబాద్లో యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ ఇచ్చే ఒకే ఒక సంస్థ ఏంటంటే అశోక ఐఏఎస్ సర్కిల్ అని నేను గట్టిగా గర్వంగా చెప్తాను. ఎందుకంటే 2012 నుంచి నేను మాత్రమే దీని మీద ఫోకస్ చేస్తున్నాను. నేను సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో రాయటం వల్ల అప్పటి నుంచి నేను దీని మీద ఫోకస్ చేసి అప్పటి నుంచి బుక్స్ కానీ, మెటీరియల్ కానీ, క్లాసెస్ కానీ, ఆఫ్లైన్ క్లాసెస్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ ఇవన్నీ కూడా నేను ప్రమోట్ చేస్తూనే ఉన్నాను అప్పటి నుంచి. ఇప్పటికీ తెలుగు వాళ్ళతో కొన్ని వందల వీడియోలు ఉంటాయి తెలుగు మీడియం సివిల్స్. నేను పెట్టిన వీడియోలు ఉంటాయి మా ఛానల్లో. యూట్యూబ్ ఛానల్లో అశోక ఐఏఎస్ సర్కిల్ సుబ్బారావు సార్ కొడితే బోల్డ్ వీడియోలు వస్తాయి. ఎక్కువ మంది ఏంటంటే ఇక్కడ కొన్ని చోట్లకి వెళ్ళి మేము తెలుగు మీడియం అని చెప్పి జాయిన్ అయిపోయి అక్కడ సరిగా తెలుగు మీడియంలో వాళ్ళు చెప్పక వచ్చి బాధపడి మళ్ళీ నా దగ్గర జాయిన్ అవుతూ డబుల్ ఫీజు అవుతుంది అప్పుడు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీరు జాయిన్ అయ్యేటప్పుడే జాగ్రత్తగా డిసైడ్ చేసుకొని తెలుగు మీడియంలో సివిల్స్ ఎక్కడ ఉంది, ఎవరు ఎప్పటి నుంచి చెప్తున్నారు అనేది తెలుసుకొని మీరు జాయిన్ అవ్వడం మంచిదని నా ఉద్దేశం. దానికోసం నేను ఇది చెప్తున్నాను. కాబట్టి ఎప్పటి నుంచో నేను మాత్రమే తెలుగు మీడియంలో సివిల్స్ కోచింగ్ ఇస్తాను. అందులో డౌటే లేదు. మీరు గూగుల్‌లో చెక్ చేసినా, ఎవరిని అడిగినా కానీ మన గురించే చెప్తాను అనమాట అశోక్ నగర్‌లో. సీనియర్స్‌ని ఎవరినైనా అడగండి. నేను ఇది ఒక హాబీగా పెట్టుకున్నాను. నాకు కూడా సైమల్టేనియస్‌గా ఇంగ్లీష్ మీడియం సివిల్ సర్వీసెస్ బ్యాచ్ నడుస్తూనే ఉంటుంది. తెలుగు అనేది నాకు ఒక హాబీ అనమాట. నేను తెలుగు మీడియంలో సివిల్స్ నేను నాకున్నటువంటి అటెంప్ట్స్‌లో హాఫ్ అటెంప్ట్స్ ఏమో ఇంగ్లీష్‌లోను, హాఫ్ ఏమో తెలుగులో రాయడం జరిగింది. తెలుగులో రాసినప్పుడు నేను జాతీయ స్థాయిలో ఇంటర్వ్యూ దాకా వెళ్ళటం జరిగింది కాబట్టి, ఆ ఉద్దేశంతో ఏంటంటే తెలుగు మీడియం సివిల్స్‌లో సక్సెస్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను అప్పటి నుంచి తెలుగు మీడియంలో కోచింగ్ ఇస్తున్నా. అటెంప్ట్స్ అయిపోయినప్పటి నుంచి నేను ఫ్యాకల్టీగా కొన్ని చోట్ల పనిచేసి, తర్వాత ఇన్‌స్టిట్యూట్ లాంచ్ చేసి, అప్పటి నుంచి కూడా నేను తెలుగు మీడియం సివిల్స్ అని చెప్పి ఎవరికో ఒకరికి గైడెన్స్ ఇవ్వటం, లేదంటే ఎలా రాయాలో చెప్పడం, వాళ్ళకి మెంటర్‌షిప్ ఇవ్వడం చేస్తున్నాం. దాని తర్వాత 2013, 14 ఆ టైంకి వచ్చేసరికి దీన్ని బాగా ఎక్స్పాండ్ చేసి ఎక్కువ మందికి మనం 2 బ్యాచ్‌లు, 3 బ్యాచ్‌లు కూడా మనం తెలుగు మీడియం సివిల్స్ నడిపినటువంటి రోజులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మనకి ఇప్పుడు ప్రజెంట్. సో ఇట్లా అనమాట. సో కాబట్టి తెలుగు మీడియం సివిల్స్ కోచింగ్ ఇచ్చే ఒకే ఒక సంస్థ ఏదంటే అశోక ఐఏఎస్ సర్కిల్. నేను మాత్రమే టీచ్ చేస్తాను. నేనే మీకు మాక్సిమం సబ్జెక్టులు నేనే టీచ్ చేస్తాను. నేనే స్వయంగా టీచ్ చేస్తాను. జనరల్ ఎస్సే, ఎథిక్స్, ఎకానమీ, హిస్టరీ, పాలిటీ ఈ సబ్జెక్ట్స్ అన్ని ఆప్షనల్. ఇవన్నీ కూడా నేనే స్వయంగా మీకు డీల్ చేసి నేనే చెప్తాను. సో అందుకనే నేను ఇంత కాన్ఫిడెంట్‌గా ఇలా నేను బోర్డ్ పెట్టగలుగుతున్నాను. తెలుగు మీడియంలో సివిల్స్ కోచింగ్ ఇస్తాను. మీరు అనుకున్నంత కష్టమేం కాదు తెలుగు మీడియంలో. తెలుగు మీడియం చాలా ఈజీనే. ఎందుకంటే నేను కొన్ని రూల్స్ ఉంటాయి అవి చెప్తాను. అవి గాని మీరు ఒక 6 నెలలు గాని పాటిస్తే ఖచ్చితంగా తెలుగు మీడియంలో మీరు సక్సెస్ అయిపోతారు. చెప్పాను కదా! ఇప్పుడు 350 ర్యాంక్ వచ్చిన ఉదయ్ కృష్ణారెడ్డి వీళ్ళంతా కూడా నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళే కదా! యూట్యూబ్‌లో చూడండి ఆయన ఇంటర్వ్యూ కూడా పెట్టాను నేను. ఆయనకి ఎలా ఇంటర్వ్యూ చేశాను తెలుగు మీడియంలో. యూట్యూబ్‌లో ఉంది. మీరు చెక్ చేసుకోవచ్చు మీరు. లాస్ట్ ఇయర్ 789 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు 350 ర్యాంక్ వచ్చింది. ఐపీఎస్‌కి ఎంచుకోవడం జరిగింది. సో అంత కష్టమేమి కాదు. ఆయన కూడా సాధారణ డిగ్రీనే చదివాడు. ఆయనేమి ఐఐటీ స్టూడెంట్ కాదు. ఐఐఎం స్టూడెంట్ కాదు. మామూలు డిగ్రీ చదివే ఆయన వచ్చాడు. అంటే ఎవరైనా అసలు సాధించొచ్చు తెలుగు మీడియంలో. సో కాబట్టి తెలుగు మీడియంలో అది అంత కఠినమైనటువంటి పరీక్ష ఏం కాదు ఇది. దీనికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎలా చదవాలి? ఎలా రాయాలి? ఏం రాయాలి? ఏం రాయకూడదు? అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. అవి నేను దగ్గరుండి మీకు చెప్తాను. నేను రాసాను కాబట్టి మీకు చెప్తాను. ఎలా చేయాలో చెప్తాను. ఇవన్నీ నేను చూస్తానన్నమాట. మీరు ఒక పని చేయండి. ఇక్కడికి తెలుగు మీడియం పిల్లలని వచ్చి కనుక్కొని జాయిన్ అవ్వండి. మా దగ్గర సివిల్స్ కోచింగ్ తప్ప సివిల్స్, గ్రూప్ 1 తప్ప గ్రూప్ 2లో ఇతర ఏ కోచింగ్ ఉండదు మా దగ్గర. ఓన్లీ సివిల్స్ మాత్రమే. మెయిన్ సివిల్సే ఉంటుంది. గ్రూప్ 1 కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే గ్రూప్ 1 కోచింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ సంవత్సరం గ్రూప్ 1
స్పెషల్గా ఒక బ్యాచ్ స్టార్ట్ చేద్దాం డిసైడ్ అయ్యాం. అంతేగాని గ్రూప్ టూలో ఏముండవు. మాకు సివిల్స్ మాత్రమే ఉంటుంది. మా దగ్గరకు వచ్చి మా సివిల్స్ తెలుగు మీడియం పిల్లల బ్యాచ్ ఇప్పుడు ప్రజెంట్ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళతో మీరు డిస్కస్ చేసుకున్న తర్వాతే జాయిన్ అవ్వచ్చు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి చాలామంది పిల్లలు మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ కోచింగ్ తీసుకుంటున్నారు. సో వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. బేసిక్గా సివిల్స్ తెలుగు మీడియం రాయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.